ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఏ పార్టీకి ఆ పార్టీ ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆ పార్టీకి సంబంధించిన నేతలతో భేటీ అయ్యి ఈ ప్రక్రియకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒక రివ్యూ కూడా చేశారు. ఎస్, కూటమి అధికారంలోకి రాబోతుంది. కూటమిదే విజయం. 130 స్థానాలకు తగ్గకుండా మనం అధికారంలోకి రాబోతున్నామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ పార్టీ క్యాడర్కి ఒక మంచి ఉత్సాహం నింపేలా వార్త చెప్పినట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో కూడా ఒక కొత్త జోష్ కనిపిస్తుంది. ఎందుకంటే భారీగా పోలింగ్ శాతం నమోదైంది. ఈ పెరిగిన పోలింగ్ శాతం అనేది డెఫినెట్ గా అది ప్రభుత్వ వ్యతిరేకతను చూపిస్తోంది. మనకే కలిసి వస్తుంది. మనం ఎవరు ఊహించని విధంగా ఒక అద్భుతమైన విజయం ఆంధ్రప్రదేశ్ లో జూన్ 4వ తారీఖు నమోదు కాబోతుందని చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. సో మరోవైపు బీజేపీ నుంచి కూడా అదే స్థాయిలో ఒక ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది. ఎక్కడ ఎవరు కూడా ఆత్మవిశ్వాసం సడలకుండా చాలా ధీమాగా చాలా ధైర్యంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అధికారంలోకి వచ్చేస్తున్నాము. డిప్యూటీ సీఎం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్నే వరించబోతుంది. చాలా మంది జనసేన నాయకులు కూడా ఎస్, మన నాయకుడు డిప్యూటీ సీఎం కావాల్సిందని చెప్పి కొంత ఒత్తిడి తీసుకొస్తున్నట్టుగా తెలుస్తోంది. సో జూన్ 4కి ఇంకా ఫలితాలు రావడానికి సమయం ఉన్నప్పటికీ కూడా సో ఈ విధమైనటువంటి చర్చలు ఆల్రెడీ కూటమిలో ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో డిప్యూటీ సీఎం ఇవ్వాల్సిందే అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇవాళ వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్ సందర్భంగా ఇటు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు వెళ్లారు. సో ఈ సందర్భంగా కూడా కొంత రహస్యంగా మంతనాలు జరిగాయి. మనకి చాలా పాజిటివ్ సంకేతాలు వచ్చాయి. నిన్న జరిగిన పోలింగ్ ప్రక్రియకి సంబంధించి పూర్తి సమాచారం మోదీకి తెలియజేశారు. ఎస్, కూటమికి సానుకూల వాతావరణం ఆంధ్రప్రదేశ్లో చాలా స్పష్టంగా ఉందని చెప్పి ఈ చర్చ జరిగినప్పుడు భుజం తట్టారంట పవన్ కళ్యాణ్ని. ఎస్, మన విజయంలో మీదే కీలక పాత్ర అని చెప్పినట్టుగా తెలుస్తోంది. ఎస్, డిప్యూటీ సీఎం మీరు తీసుకోండి అని చెప్పి మోదీ గారు అన్నట్టుగా మనకు ఒక సమాచారం లీక్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఏంటి సిచ్యువేషన్? సో రియల్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, గ్రౌండ్లో ఉన్న పరిస్థితి ఏ విధంగా ఉంది, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను వరిస్తున్నటువంటి ఈ చర్చ నేపథ్యంలో కొంత మనం దీని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. న్యూస్ రూమ్ నుంచి పొలిటికల్ ఎడిటర్ కటా కార్తీక్ లైవ్ లో జాయిన్ అయ్యారు. అలాగే తిరుపతి కూడా, ఎందుకంటే నిన్న పిఠాపురంలో ఆంధ్రప్రదేశ్లో కొన్ని ముఖ్యమైన నియోజకవర్గాల్లో పరిస్థితిని ప్రత్యక్షంగా చూసి దగ్గరుండి అక్కడ అనాలిసిస్ చేసిన సిచ్యువేషన్ ఉంది. కాబట్టి వారి నుంచి కూడా మనం ఒక సమాచారం సేకరించే ప్రయత్నం చేద్దాం. ఎస్, కట్టా కార్తీక్ మీరు చెప్పండి. డిప్యూటీ సీఎం అని చెప్పి పెద్ద ఎత్తున జోరుగా ఇటు జనసేన కేడర్ నుంచే కాదు కూటమికి సంబంధించిన ముఖ్య నేతల నుంచి కూడా ఈ సమాచారం వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చెప్పి ఎప్పుడైతే ఒక ప్రకటన చేశారో అప్పటి నుంచి కూడా కూటమిలో ఒక కొత్త జోష్ రావడానికి కావచ్చు, ఈ కూటమిలో భారతీయ జనతా పార్టీ జాయిన్ కావడంలో కావచ్చు, ఇప్పుడు విజయ తీరాలకు చేరుతున్నటువంటి సమాచారం వస్తుంది. కాబట్టి దీనంతటికీ ముఖ్య భూమిక పోషించింది పవన్ కళ్యాణ్. సో డెఫినెట్గా వారికి ఆ స్థానం సరైందని చెప్పి పెద్ద ఎత్తున చర్చ వినిపిస్తోంది. ఏమంటారు? నిజానికి ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. జగన్ తన ప్రచారాన్ని చివరి రోజు పిఠాపురంలో ముగించాడు. ముగిస్తూ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ మీద వంగా గీతను గెలిపిస్తే మన గవర్నమెంట్ వస్తే వంగా గీతని డిప్యూటీ సీఎం చేస్తానంటూ ప్రకటించారు. నిజానికి ఆ మాట వెనకాల అర్థం కూడా ఏంటంటే అప్పటికే కూటమి తరపున పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉంటాడు కూటమి అధికారంలోకి వస్తే అని ఒక కంక్లూజన్ జగన్ తెలుసుకున్నాడు కాబట్టే ఈ ప్రకటన చేశాడు. అంటే ఒకళ్ళ సమాచారం ఒకళ్ళు తెలుసుకునే ప్రయత్నాలు పార్టీలు చేస్తూ ఉంటాయి కదా. సరే, కూటమి సమాచారం ఆటోమేటిక్గా ఇంటెలిజెన్స్ విభాగం ఉన్న అధికారం ఉన్నటువంటి వైసీపీ కొంత తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది కదా. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కాబోతున్నాడు పిఠాపురం నుంచి గెలిచి కూటమి అధికారంలోకి వస్తే అన్న విషయాన్ని గ్రహించినటువంటి జగన్మోహన్ రెడ్డి దానికి కౌంటర్గా వంగా గీతని నేను వైసీపీ అధికారంలోకి వస్తే డిప్యూటీ సీఎం చేస్తానని ప్రకటించినట్టు మనకున్న సమాచారం. కానీ ఇవన్నీ పక్కన పెడితే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ని ఎందుకు ఉంచాలనుకుంటున్నారు అనేది కీలకాంశంగా చెప్పాలి. వాస్తవానికి జనసేన కూటమికి మద్దతు అంటే బీజేపీకి టీడీపీకి మద్దతు ఇవ్వడం అనేది ఇలా కొత్త కాదు. 2014 ఎలక్షన్స్లో కూడా ఆ రోజు టీడీపీ బీజేపీ జనసేన కలిసే పోటీ చేశాయి ఎన్నికల్లో. కాకపోతే ఆ రోజు జనసేన ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ చేయలేదు. ఆ రోజు బీజేపీ మాత్రమే ఎన్నికల్లో పోటీ చేసింది టీడీపీతో కలిసి. ఆ రోజు గెలిచినటువంటి బీజేపీ 2 మంత్రి పదవులు కూడా తీసుకుంది. కామినేని శ్రీనివాసు, మాణిక్యాలరావు, అంటే దేవాదాయ శాఖగా మాణిక్యాలరావు, తర్వాత వైద్య ఆరోగ్య శాఖగా కామినేని శ్రీనివాసు. ఆ రోజు 2 మంత్రి పదవులు 2014 టీడీపీ గవర్నమెంట్లో బీజేపీ తీసుకుంది. ఆ రోజు జనసేన ఎలాంటి పదవులు తీసుకోలేదు. ఎలాంటి పదవులు తీసుకోకుండానే త్యాగాన్ని సిద్ధపడి ఒక మంచి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడే రాష్ట్రం, ఆ రోజు రాష్ట్ర విభజన ఏర్పడి నవ ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఈ రాష్ట్రం బాగుపడటం మాత్రమే జనసేనకు కావాలి, మాకు ఎలాంటి పదవులు అవసరం లేదని పవన్ కళ్యాణ్ చెప్పారు. వాస్తవంగా ఆయన అడుగుంటే బీజేపీ అయినా టీడీపీ అయినా రాజ్యసభకి పవన్ కళ్యాణ్ పంపించి ఉండేది.
కేంద్ర క్యాబినెట్లో చోటు వచ్చి ఉండేది. కానీ పవన్ కళ్యాణ్ ఆ రోజు ఎలాంటి పదవులు అడగలేదు, తీసుకోవడానికి ఆయన ఇష్టపడలేదు. అలాంటి పవన్ కళ్యాణ్ ఈ రోజు మనం ఖచ్చితంగా కూటమిలో గుర్తించారని చెప్పేసి వాస్తవానికి కూటమి పెట్టను చంద్రబాబు నాయుడు ఆ సందర్భం కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళిన సందర్భం ఆ రోజు వైసీపీ చాలా ఇక చంద్రబాబు నాయుడు జైల్లో పోయాడు, ఎన్నికల వరకు కూడా బయటికి రాడు, బయటికి రాకుండా చేద్దాము, కేసు మీద కేసు పెడతాము, బెయిల్ ఒక కేసులో బెయిల్ వచ్చినా ఇంకో కేసులో బెయిల్ రావాల్సిందే పరిస్థితి వస్తుంది కదా, ఒక కేసులో బెయిల్ వచ్చినా ఇంకో కేసులో అరెస్ట్ చేద్దాము, చంద్రబాబు నాయుడు ఎన్నికలు దూరంగా పెడదామని అనుకున్న పరిస్థితుల్లో చంద్రబాబుకు మద్దతుగా జైలుకు పోయి రాజమండ్రి సెంట్రల్ జైలు గోడల దగ్గర పొత్తుని ప్రకటించాడు పవన్ కళ్యాణ్ టీడీపీ తోటి. వాస్తవానికి పొత్తు ప్రకటించిన ప్లేస్ కానీ పొత్తు ప్రకటించిన సమయం కానీ ఈ రెండు చాలా కీలకం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. ఆ రోజుల్లో టీడీపీ పరిస్థితి ఏంటి అని టీడీపీ వర్గీయులే చంద్రబాబు నాయుడు పార్టీని ఏలే అధినేత అతను జైల్లో ఉన్నాడే అని భయపడుతున్న సమయంలో లేదు చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ నాయకుని అరెస్ట్ చేయడం అక్రమం అన్యాయం అంటూ ఆ రోజు నినదించి ఆ రోజు రాజమండ్రి సెంట్రల్ జైలు గోడల దగ్గర పొత్తుని ప్రకటించాడు. ఆ పొత్తుని ప్రకటించే రోజు బీజేపీ టీడీపీతో వస్తూ రాదో కూడా తెలియదు. పవన్ కళ్యాణ్ బీజేపీ నాయకులతో కూడా మాట్లాడలేదు. బీజేపీ అసలు పవన్ కళ్యాణ్ పొత్తు అంటే ఎందుకంటే అంతకుముందు నుంచే బీజేపీ తోటి పొత్తులో ఉన్నాడు పవన్ కళ్యాణ్. బీజేపీ నాయకుల అవసరం కూడా లేకుండానే పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా టీడీపీతో పొత్తు పెట్టుకున్నాడు. తర్వాత బీజేపీ నాయకులను ఒప్పించడంలో వాస్తవంగా బీజేపీకి టీడీపీకి చాలా గ్యాప్ ఉంది. ఎందుకు గ్యాప్ ఉందంటే 2014లో ఎన్డీఏలో కలిసి ఉన్న టీడీపీ రాష్ట్రానికి బీజేపీ ఏమీ చేయట్లేదనే కారణం చేత టీడీపీ బీజేపీ ఎన్డీఏ కూటమి నుంచి బయటికి రావడమే కాకుండా మోడీని అమిత్ షాని పర్సనల్గా అటాక్ చేసిందని కోపం వాళ్ళలో ఉంది. సో ఈ కోపం ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు వైసీపీకి సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. 2019 ఎన్నికల తర్వాత ఇండైరెక్ట్గా వైసీపీ సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. వాళ్ళకి టీడీపీతో పొత్తు పెట్టుకోవడం ఇష్టం లేదు. అందులోనూ బీజేపీలో ఒక వర్గం అంటే జీవీ నరసరావు, విష్ణువర్ధన్ రెడ్డి, టీడీపీ సోమవీర్రాజు వీరంతా టీడీపీతో అసలు పొత్తు వద్దే వద్దు అని చెప్పి వాదించారు. అయినప్పటికీ కూడా బీజేపీ అధిష్టానం దగ్గర పవన్ కళ్యాణ్ మీతో నేను కలివిడిగా ఉన్నాను, మనం కూటమిగా పోల్తేనే వైసీపీ వ్యతిరేకతని గమనించాల్సి అంటే వ్యతిరేకత ఓటు చీలనీయకుండా ఉన్నట్టు అవుతుంది. ఒకవేళ మీరు రాను అంటే మీరు ఇక కుదరదు అంటే నేను మిమ్మల్ని వదిలేసుకొని చంద్రబాబు నాయుడుతో కలిసి ఎన్నికలకు వెళ్తాను, మీరే తేల్చుకుని అని చెప్పేసి ఖండిగా చెప్పి బీజేపీ నొప్పించేసి టీడీపీతో కలిపాడు. అంటే ఈ మొత్తం కూటమి కలవటంలో పవన్ కళ్యాణ్ పాత్ర చాలా కీలకమైంది. అది చంద్రబాబు నాయుడుకి కూడా తెలుసు. అందుకనే పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఈసారి ప్రభుత్వంలో ఉండాలి, అందులోనే ముఖ్యమైన పొజిషన్లో ఉండాలి. పవన్ కళ్యాణ్ అంటే స్థాయి ఉన్న వ్యక్తి ఒక పార్టీకి అధినేత ఒక మంత్రిగా ఉండటం కాదు, డిప్యూటీ సీఎంగా ఉండాలి. సహజంగానే ఈ కూటమిలో సీనియర్ ఎవరు ముఖ్యమంత్రి ఎవరు అంటే ఆల్రెడీ 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, సీనియర్ నాయకుడు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలిగినటువంటి వ్యక్తి, స్వర్ణాంధ్ర నిర్మాతగా కూటమి చెప్తున్న వ్యక్తిగా చంద్రబాబు నాయుడు ఉన్నాడు. కాబట్టి ఆల్రెడీ కూటమికి ముఖ్యమంత్రి ఎవరో స్టేజ్ మీద అమిత్ షా చెప్పేశారు. కాబట్టి కూటమికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటారు, దాంట్లో తిరిగేమి లేదు. సో కూటమికి డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ పెట్టాలి. దాని ద్వారా జనసేన ప్రభుత్వంలో డైరెక్ట్గా ఇప్పటివరకు ఇండైరెక్ట్గా మద్దతు ఇస్తూ వస్తున్నటువంటి జనసేన డైరెక్ట్గా కూటమి అధికారులకు వస్తే ప్రభుత్వంలో చేరబోతుంది. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉండబోతున్నారు. వాస్తవానికి మరి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలుస్తారా లేదా అని చూసినప్పుడు పడిన ఓటింగ్ కానీ పాల్గొన్న యువత కానీ చెప్తున్నారు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి గెలవబోతున్నారని. ఎందుకంటే 84% ఓటింగ్ లో అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ రియాలిటీని కూడా ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిన్నంతా పిఠాపురం పరిస్థితి మీద ఫుల్ ఫోకస్ చేసినటువంటి తిరుపతి మనకి లైవ్ లో ఉన్నారు. కాబట్టి తిరుపతి మీ అబ్జర్వేషన్ ఏంటి? ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా పిఠాపురంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ను మీరు చాలా దగ్గర నుండి వీక్షించారు, పరిశీలించారు, అనాలిసిస్ చేశారు. ఏంటి అక్కడ గ్రౌండ్ లో ఉన్న రియాలిటీ? తర్వాత రివ్యూ మీటింగ్ లో కూడా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చెప్పారట, మనం అద్భుతమైనటువంటి విక్టరీ కొట్టబోతున్నామని అన్నారట. సో అక్కడ పిఠాపురంలో ఉన్న పరిస్థితి ఏంటి? జనసేన పోటీ చేసే 21 స్థానాలు ఏ విధంగా ఉండిపోతుంది? రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభావం ఏ విధంగా ఉండిపోతుందని జనసేన అంచనా? సో మొత్తం పిఠాపురానికి సంబంధించినటువంటి పోలింగ్ మాత్రం 84.3% పోలింగ్ పూర్తయి మొత్తం జరిగినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి పిఠాపురానికి సంబంధించిన ఓట్లు 2,29,591 ఓట్లు ఉన్నాయి. దాంట్లో దాదాపు 10,000 ఓట్లు కొత్త ఓట్లుగా మనం ఖచ్చితంగా తీర్చిదిద్దాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే యువకులకు సంబంధించినటువంటి ఓట్లు కీలకంగా మారినటువంటి పరిస్థితి. 10,000 మంది యువతకు సంబంధించినటువంటి ఫస్ట్ టైం ఓట్లు పూర్తి స్థాయిలో వన్ సైడ్ పడ్డటువంటి దాఖలాలు కూడా నిన్న చాలా పూర్తి స్థాయిలో అక్కడ కనబడినటువంటి పరిస్థితి. అయితే అక్కడ నిన్న పవన్ కళ్యాణ్ మాత్రం పిఠాపురానికి రాలేదు, కానీ నాగబాబు మాత్రం పిఠాపురానికి వచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రతి అంశాన్ని
క్షుణ్ణంగా చూసేటటువంటి ప్రయత్నం చేసి అక్కడ ఎంక్వైరీ కూడా చేసినటువంటి పరిస్థితి. ఓటింగ్ సరిగ్గా జరిగిందా లేదా, ఓటింగ్ లో ఏమైనా అవకతవకలకు పాల్పడ్డారా, ఏమైనా దొంగ ఓట్లు పడ్డాయా, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కరెక్ట్ గానే ఓటింగ్ నిర్వహించే ప్రయత్నం చేశారా, లేకపోతే ఏమైనా అధికార పార్టీకి ఏమైనా అనుకూలంగా వ్యవహరించారా అనేటటువంటి తీరు పైన కూడా నిన్న నాగబాబు చాలా క్లియర్ గా 3 గంటల నుండి 4 గంటల ప్రాంతంకి వచ్చి అక్కడ చూసేటటువంటి ప్రయత్నం కూడా చేశారు. తర్వాత దాదాపు 9:20 వరకు రాత్రి కూడా పోలింగ్ జరిగినటువంటి పరిస్థితి. నేను నిన్ననే చెప్పిన 3 గంటల తర్వాత యువకులందరూ కూడా వచ్చి లైన్ లో నిల్చున్నారు. 9:20 వరకు ఎవరైతే లైన్ లో నిల్చున్నారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి పోలింగ్ కూడా నిన్న పూర్తి స్థాయిలో పిఠాపురంలో నడిచినటువంటి పరిస్థితి. ఈవీఎం బాక్స్ లు సీల్ చేసే వరకు పూర్తి స్థాయిలో నిన్న అక్కడే జనసేన పార్టీ కార్యకర్తలు ఉన్నారు, వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు భారీలో ఉన్నారు. కంప్లీట్ గా అక్కడ భారీలో ఉండి చూసినటువంటి పరిస్థితి. కొంతమంది మాత్రం పారిపోయారు, ఎందుకంటే ఆల్రెడీ కొంతమందికి అయితే ఓటమి భయం పట్టుకున్నది, గెలిచే అవకాశం లేదు, ఖచ్చితంగా ఓడిపోయేటటువంటి సిచ్యువేషన్ ఎవరో చాలా క్లియర్ గా జనాలకు తెలుసు, మనం ప్రధానంగా చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు. అయితే అక్కడ మాత్రం ఒక పార్టీకి గట్టి దెబ్బ తగిలేటటువంటి అవకాశం ఉంది. పిఠాపురం అంటేనే డిప్యూటీ సీఎం అనేటటువంటి ఒక పేరు వచ్చింది. ఓవైపు పవన్ కళ్యాణ్, మీరు అన్నట్టుగానే పవన్ కళ్యాణ్ గెలిస్తే డిప్యూటీ సీఎం, వంగాగీత గెలిస్తే డిప్యూటీ సీఎం అనేటటువంటి, పిఠాపురం అంటే డిప్యూటీ సీఎం అనేటటువంటి ఒక ఖంగ్ ఏర్పడ్డది. ఒక చర్చ కూడా ఇక్కడ పిఠాపురానికి సంబంధించి వినబడుతున్నటువంటి. అయితే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం తో పాటు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 మంత్రి పదవులు, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, అది కాకుండా ఇంకా 3 మంత్రి పదవులు అని చెప్పేసి పెద్ద ఎత్తున జనసేన పార్టీ అభ్యర్థులు ఒక డిమాండ్ తెర మీదకు తీసుకొచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుందని చర్చ జరుగుతుంది. ఇవాళ మోదీతో కలిసిన తర్వాత కూడా ఈ ప్రతిపాదన కూడా డిస్కస్ చేసినట్టుగా ఒక ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. నిజంగా జనసేన నాయకులతో మీరు మాట్లాడిన సందర్భంగా, ఎందుకంటే నిన్న రివ్యూ మీటింగ్ లోనే పవన్ కళ్యాణ్ తో జనసేన అభ్యర్థులు ఈ ప్రతిపాదన మీద చాలా గట్టిగానే మాట్లాడుకున్నట్టుగా తెలుస్తుందంట. సో నిజంగా అలాంటి వాతావరణమే జరిగిందా? నిన్న అసలు రివ్యూ మీటింగ్ లో దీనికి సంబంధించి ఎలాంటి డిస్కషన్ జరిగింది? ప్రభుత్వం వచ్చిన తర్వాత జనసేన పాత్ర క్లియర్ కట్ గా ఈ విధంగా ఉండాలి అని చెప్పి ముందే మాట్లాడుకున్నట్టుగా ఒక సమాచారం, ఏమంటారు? ఉందా అట్లాగే? ఆంధ్రాకి సంబంధించి దాదాపు నేను ఒక 10 నుండి 12 నియోజకవర్గాలు తిరిగిన, దాంట్లో చాలా క్లియర్ గా అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నటువంటి మాట కూడా, ఈసారి కూటమి గెలవబోతున్నది, కూటమి అధికారంలోకి రాబోతున్నది, మేమందరం కూడా వన్ సైడ్ కూటమిని గెలిపించడానికి రెడీ ఉన్నాం అనేటటువంటి మాట వాళ్ళు చెప్పారు. తర్వాత ఇక్కడ కూటమి కూడా ఒక మంచి ఊపులో ఉంది, ఖచ్చితంగా మేమే మా జెండానే ఎగరబోతున్నది, మా 3 జెండాలు ఇక్కడ పాతబోతున్నాం అంటూ కూడా కూటమి చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే మీరు ఒక కీలకమైనటువంటి పాయింట్ రేజ్ చేసే వలన ఏంటంటే 3 మంత్రి పదవులు జనసేన పార్టీకి వస్తాయా అంటే, వీళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటి, 12 నుండి 12 స్థానాల కంటే పై చిలుపు జనసేన పార్టీ గెలుస్తే ఖచ్చితంగా వాళ్ళకి 3 మంత్రి పదవులు ఇస్తామంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే స్థానికులు, అక్కడ టీడీపీ సంబంధించినటువంటి అధినేత చంద్రబాబు నాయుడు, ఓవైపు మోదీ కూడా ఒప్పుకున్నట్టు ఒక చర్చ నడుస్తుంది. 10 స్థానాల కంటే తక్కువ వస్తే ఇటు పవన్ కళ్యాణ్ కి డిప్యూటీ సీఎం, ఇంకొక వ్యక్తికి కీలకమైనటువంటి మంత్రి పదవి, ఇద్దరికి పదవులు వచ్చేటటువంటి కీలకమైన అవకాశం కూడా ఉండొచ్చు. 10 స్థానాల కింద ఎక్కువ వస్తే మాత్రం ఖచ్చితంగా మాత్రం మంత్రి పదవి వచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చు. ఒక విషయం వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు 3 డిప్యూటీ సీఎంలు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళకి ఎలాంటి పవరు లేదు. ఆ డిప్యూటీ సీఎం ఉన్నారంటే ఉన్నారు, లేరంటే లేరు. వాళ్ళకి ఎలాంటి పవరు లేదు. వాస్తవానికి అంతా ముఖ్యమంత్రి గారిని వాళ్ళ మేరకే జరిగేది. డిప్యూటీ సీఎం అనే పదవి పేరుకు మాత్రమే తప్ప అక్కడ ఎలాంటి హోదాను క్రియేట్ చేయలేదు. కానీ పవన్ కళ్యాణ్ విషయంలో అది కాదు, సింగిల్గా డిప్యూటీ సీఎం ఉంటారు. కర్ణాటకలో డీకే శివకుమార్ ఎలా ఉన్నారో సింగిల్గా డిప్యూటీ సీఎంగా ఉంటారు. దానివల్ల కాపులు కూడా చాలా సాటిస్ఫై అవుతారు. కాపులకి ఇన్నాళ్ళు సరైన పదవి రాలేదని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. వాళ్ళు ముఖ్యమంత్రి పదవి మా వర్గం నుంచి కూడా ఉండాలని కోరుకుంటున్నారు. కాబట్టి సరే ముఖ్యమంత్రి కాకపోయినా డిప్యూటీ సీఎం, అది కూడా పవర్ఫుల్ డిప్యూటీ సీఎం, అది కూడా పవర్ స్టార్ పవర్ఫుల్ డిప్యూటీ సీఎం అంటే అది వాళ్ళకి చాలా హ్యాపీ వాస్తవానికి. సో డిప్యూటీ సీఎంగా ఒక కాపు నాయకుడిగా ఉన్నటువంటి కాపు సమాజ వర్గానికి సంబంధించిన పవన్ కళ్యాణ్ ఉంటారు. అది పక్కన పెట్టేస్తే మీరు అన్న 3 మంత్రి పదవులు కూడా ఒకటి ఓసీగా ఉన్నటువంటి నార్గిన్ మనోహర్కి వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఒక బీసీకి, ఒక ఎస్సీకి 3 మంత్రి పదవులు జనసేన పార్టీలో తీసుకునే అవకాశం ఉంది. జనసేన పార్టీని కులాల అతీతంగా అన్ని వర్గాల్లో కూడా బలోపేతం చేయాలని, జిల్లాల్లో బలోపేతం చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ఇది గమనించినటువంటి జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ అని కూడా అసెంబ్లీకి వెళ్ళకూడదు, పవన్ కళ్యాణ్ కూడా అసెంబ్లీకి వెళితే అతను రేపు కూటమి గెలిస్తే డిప్యూటీ సీఎం అయితే జిల్లా మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నిర్మించుకోగలిగితే 2029 నాటికి పెద్ద లీడర్గా ఎమర్జ్ అయ్యి జనసేన అనే ఒక రాజకీయ పార్టీని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇన్నాళ్ళు చంద్రబాబు వర్సెస్ జగన్మోహన్ రెడ్డిగా పొలిటికల్
పెట్టాల్సింది. ఇప్పుడున్నంత యాక్టివ్గా 2029 నాటికి చంద్రబాబు గారు యాక్టివ్గా ఉండే పరిస్థితి ఉండదు సహజంగా. ఎందుకంటే ఏదిరిచ్చా ఇంకా 78 ఇయర్స్ ఏదిరిచ్చా ఆయన మరీ ఓల్డ్ అవుతున్నాయి కాబట్టి 2029 నాటికి యంగ్ గన్స్గా నారా లోకేష్, పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి వచ్చి వాళ్ళు నాయకులుగా ఎమర్జ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళని తొక్కేయాలి అంటే మంగళగిరిలో నారా లోకేష్ని, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించాలి. అందులో గట్టిగా మాట్లాడే పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితిలో గెలవనీయకూడదు, జనసేన ఒక రాజకీయ పార్టీని ఎమర్జ్ కానివ్వకూడదు. అందుకోసమని మనకున్న సమాచారం ప్రకారం ఒక్క పిఠాపురంలోనే 500 కోట్లు ఖర్చు పెట్టారంట, మద్యం పెద్ద ఎత్తున ఖర్చు పెట్టారంట. ఇతర సమాచారం మన తిరుపతిపై చెప్పాలి. తిరుపతిపై చెప్పు ఏం జరిగింది ఏంటన్నది. నేను చెప్తున్నా కదా, నిన్న కూడా చెప్పిన మీకు, మద్యం ఏరులై పారింది ఇక్కడ. ఒక్కొక్క ఓటుకు 2500 రూపాయలు ఒక్కొక్క ఓటు. అసలు వైసీపీకి పడేటటువంటి అవకాశం లేదు. ఓటు జనసేనకే గుత్త గంపగా ఓటు పడే అవకాశం ఉందని ఎప్పుడైతే తెలిసిందో ఒక ఓటుకు 5 చేయడానికి కూడా రెడీ అయ్యాడు. రాత్రికి రాత్రి చాలా మంది మాకు డబ్బులు ఇవ్వలేదని చెప్పి చాలా మంది వైసీపీ కార్యాలయానికి కూడా వచ్చి, వంగగీత కార్యాలయానికి వచ్చి వాళ్ళు పెద్ద ఎత్తున గొడవ చేసిన పరిస్థితి కూడా, విజువల్స్ కూడా మనం చూసాం కదా తిరుపతి. నేను అదే చెప్తున్నా, ఎంత భయంకరమైనటువంటి వాతావరణం. అసలు పవన్ కళ్యాణ్ 1% కూడా పట్టించుకోలేదు. నాకు అదే అర్థం కాలేదు. అంటే పవన్ కళ్యాణ్ కి వన్ సైడ్ ఓటింగ్ పడుతుంది, ఖచ్చితంగా ఇక్కడ ఓట్లు పడి మనమే గెలిచే అవకాశం ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ కి ముందే తెలుసా? నాకు ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఒక అభ్యర్థి పిఠాపురానికి వచ్చి అట్లీస్ట్ చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది, సందర్శించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏం లేదండి, వాళ్ళ అన్నయ్య వచ్చి ఇక్కడ చూసేటటువంటి ప్రయత్నం చేసిండు, వాళ్ళ అన్నయ్య వచ్చి ఇక్కడ పూర్తి స్థాయిలో చూసే కార్యక్రమం చేసిండు, ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేసేటటువంటి ప్రయత్నం చేసిండు. ఆశ్చర్యం వేస్తా ఉంది పిఠాపురానికి సంబంధించిన ప్రజలకు. అంటే పవన్ కళ్యాణ్ కి ముందే తెలుసా పవన్ కళ్యాణ్ మనం గెలవబోతున్నాం అని చెప్పి ముందే ఊహించుకున్నాడా అంటూ కూడా చాలా మంది చర్చలు వినబడుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా వన్ సైడ్ చెప్తున్నారు, గాజు గ్లాసుకు వేసాము. తర్వాత చెప్తా ఉంటారు కదా సింపుల్ గా, అంటే చాలా మంది మాట్లాడుతూ ఉంటారు కదా, వన్ డే అయిపోయిన తర్వాత ఈరోజు మార్నింగ్ నుండి గాజు 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 అని చెప్తా ఉన్నారు. ఓకే, కటకర్తీకి ఇంతకుముందు మీరు ఒక మాట అన్నారు, ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ని ఓడించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేసినట్టుగా మనం గత చర్చల్లో కూడా మనం మాట్లాడుకున్నాం. ఎందుకంటే 3 మండలాలకు 3 ఇన్ఛార్జీలు పెట్టారు. ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేట్ లోపలికి రాకుండా చేయాలని చెప్పి దాడిశెట్టి రాజా కావచ్చు, కురసాల కన్నబాబు కావచ్చు, తర్వాత మిథున్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరినీ పెట్టి ఆఖరికి ముద్రగడ్డ కూడా దించి ఎలాంటి వ్యాఖ్యలు నడిపించారో మనమందరం చూసాం. సో అయినప్పటికీ కూడా ఈ ప్రయత్నాలేవి ఫలించలేదనే భావించాలా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి, నిన్న జరిగిన పోలింగ్ శాతాన్ని బట్టి? నిన్న పెరిగిన పోలింగ్ శాతాన్ని బట్టి కానీ, కసిగా ఓటేసిన ఆంధ్ర ప్రజానికాన్ని చూసినప్పుడు కానీ, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ చాలా పెద్ద మెజార్టీ గెలవబోతున్నాడు, రాష్ట్రంలో కూటమి చాలా పెద్ద ఎత్తున గెలవబోతుందని ఒక సంకేతాన్ని ప్రజలు పంపించారు. మీకు కొన్ని ఉదాహరణలు కూడా చెప్తాను, ఎంత కసిగా జనం ఉన్నారు అనడానికి ఉదాహరణ కూడా నిన్న కూడా చెప్పాము. ఆంధ్రాకి పోవడానికి బస్సులు లేవు హైదరాబాద్ నుంచి, అంటే బస్సులని టైట్ చేశారు. అంటే రావద్దు, చాలా వరకు పోలింగ్ రావద్దు, జనాలు వచ్చి ఓటింగ్ శాతంలో పాల్గొనొద్దు, ఓటింగ్ శాతం తగ్గించాలని విపరీతమైన ప్రయత్నాలు చేసింది వైసీపీ. అయినప్పటికీ కూడా 2 వీలర్స్ మీద చిన్న పిల్లగాలని ఆడవాళ్ళని పెట్టుకొని ఒక ఫ్యామిలీ 2 వీలర్స్ మీద, నాకు తెలిసి హైదరాబాద్ నుంచి ఆంధ్ర బోర్డర్ 250 కిలోమీటర్లు, మన తర్వాత ఆ బోర్డర్ నుంచి వాళ్ళ ఊరికి కొంత దూరం ఉంటుంది. సో 250 కిలోమీటర్ల పైన ఒక 2 వీలర్ మీద ఫ్యామిలీని పెట్టుకొని, సింగిల్ గా కూడా ఫ్యామిలీని పెట్టుకొని ఇబ్బందులన్నీ గమనించే కదా నారా చంద్రబాబు నాయుడు గారు ఒక లెటర్ కూడా రాశారు ఆర్టీసీ ఎండీ తిరుమలరావు గారికి. సో మీరు బస్సుల్ని పెంచండి, చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు, గంటల కొద్ది నిరీక్షిస్తున్నారు, మీరు పెంచండి అంటే పెంచిన పరిస్థితి లేదు. అవును, అంత ఇబ్బంది పడుతూ కూడా ఫ్యామిలీని చిన్నపిల్లని పెట్టుకొని మోటార్ వెహికల్స్ మీద ఆంధ్ర వెళ్ళి ఓట్లు వేసారు అంటేనే జనం ఎంత కసిగా ఉన్నారో అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా ఒక మంచి ప్రభుత్వం రావాలి, అప్పులు లేని ఆంధ్రప్రదేశ్ని తయారు చేసుకోవాలి, ఆదాయపూరితమైనటువంటి రాజధాని కలిగినటువంటి, ఉద్యోగాలు ఇవ్వగలిగినటువంటి, భవిష్యత్తును చూపించగలిగినటువంటి ఒక సుపరిపాలన కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్ని మేము చూడాలి. ఎందుకంటే ఎవరికైనా వాళ్ళ మాతృభూమి మీద ప్రేమ ఉంటుంది, మరి భాష మీద, భూమి మీద ఆ ప్రేమ సందర్భం వచ్చినప్పుడు భయపడింది. ఖచ్చితంగా డబ్బులు పెట్టుకొని లీవ్ పెట్టుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా ఈసారి నేను ఓటు వేయాలని చెప్పే కదా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఓటు. అవును, అదే చూడండి, ఆంధ్ర వాళ్ళు హైదరాబాద్ వదిలి ఎలా వెళ్ళారు చూడండి. హైదరాబాద్ లో పోలింగ్ పర్సెంటేజ్ గమనించండి. 9వ తారీఖు 329 బస్సులు అవి పూర్తి స్థాయిలో పాడైపోయినాయి అని చెప్పి 13వ తారీఖు ఎన్నికలు, 9వ తారీఖు 329 బస్సులు ఖరాబ్ అయిపోయినాయట. ఆంధ్రాలో పెద్ద రచ్చ. 329 బస్సులు ఎట్లా ఖరాబ్ అయిపోతాయని అంటే, ఎల్లుండి అయితే ఓట్లు 2 రోజుల కంటే ముందే 329 బస్సులు గుత్తకు ఖరాబ్ అయిపోతాయా? ఈ రోజు ఒక వార్త కూడా వచ్చింది ఒక పేపర్, 329 బస్సులు పాడైపోయినాయి అని చెప్పి.
అంటే అడ్డుకునే ప్రయత్నం చేసిన ఓటర్లను ప్రలోభాలకు గురి చేసిన, భయప్రాంతులకు గురి చేసిన, రావద్దంటూ కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమం చేసిన వైసీపీకి అది సంబంధించి మాత్రమే అంటే కాదు. ఎన్ని కుట్రలు అది చేసినా, మాత్రమే ఎన్ని కాదు. నిన్న అవాంతరాలు ఘర్షణలు కూడా సృష్టించినా చాలా స్పష్టంగా నిన్న జరిగిన పోయింది. ఘర్షణలు కూడా దానికే కారణం. అవును. తాడిపత్రిలో ఘర్షణ, కడపలో ఘర్షణ, లేదు పల్నాడు జిల్లాలో ఘర్షణ, ఒంగోలు జిల్లాలో ఘర్షణ, చివరికి రబ్బర్ బుల్లెట్ ప్రయోగించేంత వరకు, చివరికి ఒక ఎమ్మెల్యే పై సామాన్యుని కొట్టేంత వరకు ఇవన్నీ ఘర్షణలకు కారణం ఏంటి అంటే పోలింగ్ శాతాన్ని తగ్గించాలి, ప్రజలు పోలింగ్ బూతులు రావడానికి భయపెట్టాలి అని చాలా ప్రయత్నం చేస్తుంది వైసీపీ. కానీ వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా పోలింగ్ శాతమే ఆగలేదు. నేను అనుకుంటా ఇలాంటి సంఘటనలు జరగకపోయి ఉండుంటే ఇంకా పోలింగ్ % 5-6% పెరిగి ఉండేది, ఖచ్చితంగా 90కి రీచ్ అయ్యి ఉండేది. నిన్న నైట్ 1 గంట వరకు పిఠాపురంలో అయితే నిన్న నైట్ 1 గంటకు పోలింగ్ ముగిసిందంట. నైట్ 1 గంటకు పోలింగ్ ముగియటం అంత చిన్న విషయం కాదు కదా. సో ఇంతకుముందే ఎన్నికల కమిషనర్ కూడా చెప్పారు 82% నమోదైంది, ఇంకా కొద్ది శాతం అయినా పెరిగితే పెరగవచ్చు, కానీ ఇప్పటి వరకు యావరేజ్గా స్టేట్ మొత్తంగా 82% అని చెప్తున్నారు. అవును, అంటేనే ప్రజల కసిని మనం అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఈసారి మార్పును ప్రజలు కోరుకుంటున్నారు అనే దాన్ని ప్రజలు తమ ఇండికేషన్గా ఓటు ద్వారా చూపించారు. మరి 4వ తారీఖు వచ్చే రిజల్ట్ ఎలా ఉంటుంది, తర్వాత వచ్చే ప్రభుత్వం ఎలా ఉంటుందని చూడాలి. కానీ మనకు వస్తున్నటువంటి కీలక సమాచారం ప్రకారం కూటమి తమ ధీమాను వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే కొన్ని పోర్ట్ఫోలియోస్ కూడా ఎవరెవరికి ఎలా ఇవ్వాలన్న దాని మీద ఒక కంక్లూజన్కి వచ్చారు. ఇవాళ మోడీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కూడా, అంటే ఇవాళ మోడీ వారణాసిలో తన నామినేషన్ ఉంది, ఆ నామినేషన్కి వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్, చంద్రబాబు కూడా సీక్రెట్గా భేటీ అయినట్టు అనుకున్న సమాచారం. ఇప్పటికే కొన్ని పదవుల విషయంలో క్లారిటీకి కూటమి వచ్చినట్టు, ఎందుకంటే అది జూన్ 6 తర్వాత ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ముందే క్లారిటీకి వస్తే బాగుంటుందని కారణం చేత రఘురామ్ కృష్ణరాజు స్పీకర్గా ఉండబోతున్నారని, తర్వాత హోమ్ మినిస్టర్గా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అనిత, వంగలపూడి అనిత, ఆమెని పాయకరావుపేటకు సంబంధించినటువంటి అభ్యర్థి, ఇప్పుడు ఆమె గెలుస్తుందని నమ్మకంతో కూటమి ఉంది, ఆమెని హోమ్ మినిస్టర్గా చేయబోతున్నారని మనకున్న సమాచారం. అది